నమస్కారం, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ సాంప్రదాయం నుండి చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన కథను వినబోతున్నాము. రథసప్తమి కథ. సూర్యదేవుడు మొత్తం ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి తన దివ్య ప్రయాణాన్ని ప్రారంభించే రోజు. ఇది కేవలం పండుగ కాదు, ఇది ఆరోగ్యం, శక్తి, ధర్మం, భక్తి మరియు కొత్త ప్రారంభాల రోజు. మనం ప్రారంభించడానికి ముందు ఒక క్షణం కళ్ళు మూసుకోండి మరియు ఉదయించే సూర్యుని బంగారు కిరణాలు మీ జీవితాన్ని శాంతితో, శక్తితో నింపుతున్నాయని ఊహించుకోండి. దేవాలయాలు మరియు క్యాలెండర్లు ఉనికిలో ఉండటానికి చాలా కాలం ముందు మన ఋషులు ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నారు. సూర్యుడు లేకుండా జీవితం లేదు. సూర్యదేవుడు వెలుగుకు మూలం, జీవితాన్నిచ్చేవాడు, కర్మ సాక్షి, చీకటిని మరియు వ్యాధిని తొలగించేవాడు. అందుకే సూర్యుణ్ణి ఇలా పిలుస్తారు. కనిపించే దేవుడు, ఆరోగ్యదేవుడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు అది కేవలం వెలుగు కాదు, అది ఆశ. పురాతన కాలంలో ప్రజలు ఈ విషయాలను గమనించారు. పగలు తక్కువగా ఉండేవి, చలి పెరిగింది, పంటలు ఇబ్బంది పడ్డాయి, శక్తి స్థాయిలు తగ్గాయి, భూమి అలసిపోయి నిశ్శబ్దంగా అనిపించింది. దీనిని చూసిన భూదేవి భక్తితో ఇలా ప్రార్థించింది: ఓ సూర్యనారాయణ, నీ వెచ్చదనం జీవితాన్ని నిలుపుతుంది. దయచేసి నీ పూర్తి శక్తితో తిరిగి వచ్చి అన్ని జీవులను ఆశీర్వదించు. దేవతలు కూడా ఇలా ప్రార్థించారు. వర్షాల కోసం ఇంద్రుడు, సమతుల్యత కోసం చంద్రుడు, శక్తి కోసం అగ్ని. చివరకు సూర్యదేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. మాఘ శుక్లపక్ష సప్తమీ తిథినాడు ఒక దివ్య సంఘటన జరిగింది. సూర్యదేవుడు తన దివ్య రథంపై అనిపించాడు. ఈ పవిత్ర చిత్రణను మనం అర్థం చేసుకుందాం. ఒక చక్రం కాలాన్ని సూచిస్తుంది. కాలం ముందుకు కదులుతుంది మరియు ఎప్పటికీ ఆగదు. 7 గుర్రాలు, అవి వీటిని సూచిస్తాయి. వారంలోని 7 రోజులు, సూర్యకాంతి యొక్క 7 రంగులు, మానవ శరీరంలో 7 చక్రాలు. రథసారథి అరుణుడు. అరుణుడు వీటిని సూచిస్తాడు. ఉదయం, జ్ఞానం, చీకటి నుండి వెలుగులోకి పరివర్తన. సూర్యుని రథం తూర్పువైపు కదిలినప్పుడు చీకటి నెమ్మదిగా అదృశ్యమైంది. పక్షులు పాడటం ప్రారంభించాయి, నదులు మెరిశాయి మరియు జీవితం మళ్లీ మేల్కొంది. ఈ దివ్య కదలికను రథసప్తమి అంటారు. ఒక అందమైన భక్తి కథ ఉంది. ఒక పేద స్త్రీ ఒక గ్రామంలో నివసించింది. ఆమె దీర్ఘకాలిక అనారోగ్యం మరియు పేదరికంతో బాధపడింది. వైద్యులు విఫలమయ్యారు, మందులు విఫలమయ్యాయి. ఒకరోజు ఒక సాధువు ఆమెతో ఇలా అన్నాడు: రథసప్తమి ఉదయం పవిత్ర స్నానం చేయండి, సూర్యునికి జలం అర్పించండి మరియు విశ్వాసంతో ప్రార్థించండి. ఆమె సూర్యోదయం కంటే ముందే మేల్కొంది, 7 జిల్లేడు ఆకులను తలపై ఉంచింది, సూర్యదేవుడికి అర్ఘ్యాన్ని సమర్పించింది, కన్నీళ్లతో ప్రార్థించింది. రోజుల్లోనే ఆమె ఆరోగ్యం మెరుగుపడింది, ఆమె మనస్సు ప్రశాంతంగా మారింది, ఆమె జీవితం నెమ్మదిగా రూపాంతరం చెందింది. ఈ కథ మనకు బోధిస్తుంది: విశ్వాసం, క్రమశిక్షణ, భక్తి = వైద్యం. రథసప్తమికి అత్యంత శక్తివంతమైన సంబంధాలలో ఒకటి భీష్మ పితామహుడితో. కురుక్షేత్ర యుద్ధం తర్వాత భీష్మ బాణాల మంచంపై పడుకున్నాడు. తన శరీరాన్ని వదిలిపెట్టే శక్తి ఉన్నప్పటికీ అతను వేచి ఉన్నాడు. ఎందుకంటే భీష్ముడికి తెలుసు, ఉత్తరాయణం, సూర్యుని ఉత్తర దిశగా ప్రయాణం విముక్తికి అత్యంత శుభ సమయం. రథసప్తమి నాడు సూర్యుడు ఉత్తరం వైపు తిరిగినప్పుడు భీష్ముడు చివరి ప్రార్థనలు చేసి కృష్ణుణ్ణి స్మరించాడు మరియు మోక్షాన్ని పొందాడు. అందువల్ల రథసప్తమి సూచిస్తుంది సరైన సమయం, సరైన ఆచరణ, సరైన అవగాహన. తెల్లవారుజామున స్నానం ప్రతీక, గత కర్మలను శుద్ధి చేసుకోవటం, జీవితంలో కొత్త ప్రారంభం. సూర్యునికి అర్ఘ్యం, నీరు సమర్పించటమంటే కృతజ్ఞత, అహంకారాన్ని లొంగదీసుకోవటం. ప్రత్యేక ఆహారాలు, తీపి పొంగల్, పాయసం, బెల్లం వంటకాలు జీవితంలో సమృద్ధిని మరియు మధురాన్ని సూచిస్తాయి.
సూర్య నమస్కారం శరీరాన్ని విశ్వశక్తితో కలుపుతుంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో రథసప్తమి మనకు గుర్తు చేస్తుంది. ఉదయం లేవండి, క్రమశిక్షణను అనుసరించండి, ప్రకృతిని గౌరవించండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కృతజ్ఞతతో ఉండండి. సూర్యునిలాగే ప్రతిరోజూ ఉదయించండి, ఏమీ ఆశించకుండా ప్రకాశించండి, నిశ్శబ్దంగా సేవ చేయండి. సూర్యదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మంచి ఆరోగ్యం, మానసిక శాంతి, విజయం, సానుకూల శక్తి. ఈ కథ విని మీకు శాంతి కలిగిస్తే ప్లీజ్ మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒక సాధారణ ప్రార్థనతో ముగిద్దాం. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః. వినినందుకు ధన్యవాదాలు. నమస్కారం.